హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గాయ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 3 వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మరి ఎవరు విన్నింగ్ నోట్తో స్టార్ట్ చేస్తారు? గైస్ కింద కామెంట్స్లో అయితే మెన్చండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్చండి. నాకు కూడా అర్థమవుతుంది కదా మరి మనోళ్ళు ఏ టీంకి సపోర్ట్ ఇస్తున్నారు అనేది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి గౌహతిలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే కొన్ని హై స్కోరింగ్ మ్యాచెస్ జరిగినాయి, కొన్ని లో స్కోరింగ్ మ్యాచెస్ కూడా జరిగినాయి. ఇక్కడ జస్ట్ 6 మ్యాచెస్ మాత్రమే జరిగింది. దాంట్లో మెయిన్గా చూసుకుంటే ఇనిషియల్గా కొంచెం పేసర్లకే తెలుపు ఉంటుంది, పోను కొంచెం స్పిన్నర్లు కూడా హెల్ప్ అవుతుంటుంది. ఇక్కడ మొత్తం 6 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ వేసి 3 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 2 సార్లు అయితే గెలిచిలు. ఒక మ్యాచ్ నోర్జిల్గా మూసింది. 146 వచ్చేసి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు. సో ఓవరాల్గా చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మరి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటారా లేదా బ్యాటింగ్ తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఒకవేళ డ్యూ ఉందని కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటాడు. ఇక వీరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 31 మ్యాచెస్లో రాజస్థాన్ రాయల్స్ 15 సార్లు గెలిచింది, చెన్నై సూపర్ కింగ్స్ 16 సార్లు అయితే గెలిచింది. హెడ్ టు హెడ్ పరంగా చూసుకుంటే ఈక్వల్ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక టీం విషయానికి వస్తే ఫస్ట్ మనం చెన్నై సూపర్ కింగ్స్ టీం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంజురీస్ వల్ల. ఆల్రెడీ వీళ్ళ మెయిన్ బౌలర్ నాథన్ ఎలిస్ అయితే మిస్ అవుతున్నాడు, రూల్ అవుట్ అయ్యిండు. సో అతని ప్లేస్లో తీసుకొచ్చిన స్పెన్సర్ జాన్సన్ కూడా ఇనిషియల్గా 5 to 6 మ్యాచెస్ మిస్ అవుతాడట. అతను కూడా చిన్న ఇంజూరీ అయిందట. అండ్ వీళ్ళ మెయిన్ బ్యాటర్ ఓవర్సీస్ బ్యాటర్ డివల్ బ్రావిస్ కూడా ఇంజూరీ అయింది. అతను కూడా ఇనిషియల్గా ఫ్యూ మ్యాచెస్ మిస్ అవుతాడని అక్కడ న్యూస్ అయితే వచ్చింది అఫీషియల్గా. సో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ కూడా ఇతనైతే మిస్ అవుతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ కూడా కొంచెం మనకి లిటిల్ బిట్ ఈ వీక్గా కనబడుతుంది. ఎప్పుడైతే డివల్ బ్రావిస్ వీళ్ళు లేనప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బ్యాటింగ్ ఆర్డర్ కూడా కొంచెం వీక్గానే కనబడుతుంది. బట్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చారనుకో ఖచ్చితంగా చాలా హెల్ప్ అవుతుంటుంది తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్కి. బట్ మరి వీళ్ళిద్దరు ఏ విధంగా రాణిస్తారు? ముఖ్యంగా సంజు శాంసన్ రీసెంట్ ఫామ్ మాత్రం చాలా బెటర్ అవుతుంది. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్గా ఆడుతున్నా అతను చెప్పిండు. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి పెద్ద పార్ట్నర్షిప్ వస్తేనే వీళ్ళకి తర్వాత మంచి అవకాశం అయితే ఉంటుంది పెద్ద స్కోర్ చేయడానికి. మరి రుతురాజ్ గైక్వాడ్ గత సీజన్లో కూడా కొన్ని మ్యాచెస్ మాత్రం ఆడిండు, ఇంజూర్ కారణంగా రూల్ అవుట్ అయిండు. మరి సీజన్లో మరి ఏ విధంగా రాణిస్తున్నాడు అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక నెంబర్ 3 వచ్చేసి మ్యాథ్యూ షాట్ ఆడే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. డివల్ బ్రేవిస్ లేడు కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్యూ షాట్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. మరి అతను ఏ విధంగా రాణిస్తాడు? ఇక 4లో వచ్చేసి శివన్ దుబే మాత్రం మంచి ఫామ్లో అవుతున్నాడు. వరల్డ్ కప్లో ఎలాంటి నాక్స్ ఆడిండో మనం చూసినాం. సో కాబట్టి అవే నాక్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దామని అయితే చూస్తాడు. అండ్ బౌలింగ్లో కూడా ఖచ్చితంగా 2-3 ఓవర్లు వేద్దామని అయితే చూస్తాడు. గత సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆడిండు, బట్ ఖచ్చితంగా ఈ సీజన్లో ఆన్ ఫీల్డ్ అయితే ఉంటాడు. అండ్ బౌలింగ్లో కూడా కంట్రిబ్యూట్ చేద్దామని అయితే చూస్తాడు. ఖచ్చితంగా 1 లేదా 2 వికెట్లు వస్తే తన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత వేసుకుంటే యంగ్స్టర్స్ లైక్ సర్ఫరాజ్ ఖాన్ కానీ, కార్తిక్ శర్మ కానీ అండ్ ప్రశాంత్ వీరు వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే కార్తిక్ శర్మకి 14.2 crores పెట్టి తీసుకున్నారు ఆక్షన్లో. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ ప్రెజర్ అయితే ఉంటుంది. మరి ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. డివల్ బ్రేవిస్ లేడు కాబట్టి ఖచ్చితంగా సర్ఫరాజ్ ఖాన్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. అండ్ ప్రశాంత్ వీరు మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి ఏ విధంగా మ్యాచెస్ ఫినిషింగ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ ధోని కూడా లేడు కాబట్టి ఖచ్చితంగా ఆ డౌన్ ది ఆర్డర్ వచ్చేసి కొంచెం మనకి వీక్గానే కనబడుతుంది. టాప్ హెవీగా ఉంది, టాప్ కూడా ఓపెనర్స్ ఇద్దరు మంచిగా కనబడుతున్నారు. ఇక తర్వాత మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఇన్ ఎక్స్పీరియన్స్ సైడ్గానే కనబడుతుంది. ధోని కూడా ఇంజూర్ కారణంగా 5 to 6 మ్యాచెస్ మిస్ అవుతాడట. సో కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఇన్ ఎక్స్పీరియన్స్డ్ సైడ్గానే కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో అంశుల్ కాంబోజ్ ఉన్నాడు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, మ్యాటీ హెన్రీ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు. సో బౌలింగ్ వచ్చేసి వీళ్ళకి మంచిగా రాస్తే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3 వచ్చేసి మ్యాట్ షాట్, నెంబర్ 4లో సర్ఫరాజ్ ఖాన్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో కార్తిక్ శర్మ, నెంబర్ 7లో ప్రశాంత్ వీర్,
8లో జెమీ ఓవర్టన్, 9లో అన్షుల్ కాంబోజో, నెంబర్ 10లో మ్యాట్ హెన్రీ, నెంబర్ 11లో నూర్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్గా ఖలీల్ అహ్మద్. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బెటర్గా కనబడుతున్నప్పుడు కూడా మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే గిట్ట రాజస్థాన్ రాయల్స్ దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బౌలింగ్లో కూడా నేమ్స్ మాత్రం చాలా చాలా బెటర్గా కనబడుతున్నాయి. బట్ వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. జో ఫ్రాడ్చర్ కానీ, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ వీళ్ళగిడ్డ ముగ్గురు క్లిక్ అయితే మాత్రం చాలా చాలా డెడ్లీ అయితే ఉంటుంది వాళ్ళ బౌలింగ్ అటాక్ అనేది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే వీళ్ళ ఓపెనర్స్ ఇద్దరు యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే యశస్వి జైస్వాల్ కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూ వస్తున్నాడు గత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. సో అతని దగ్గర నుంచి కూడా బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక వైభవ్ సూర్యవంశీ గత సీజన్లో మనం చూసినాం అయితే ఏ విధంగా ఆడింది అనేది, జీటీకి ఎగ్నెస్ట్గా ఎలాంటి సెంచరీ కొట్టిందో చూసినాం, దట్టు చేజింగ్లో. సో కాబట్టి అలాంటి నాకు ఇక్కడికి టాస్తో మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓపెనర్స్ దగ్గర నుంచి ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చిందనుకో, తర్వాత వీళ్ళకి మంచి మంచి బ్యాట్స్మెన్స్ అయితే కనబడుతున్నారు. రియాన్ పారగవ్, షిమ్రాన్ హెట్మేర్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా. సో చాలా డెడ్లీ బ్యాటింగ్ లైనప్ అయితే వీళ్ళ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత నెంబర్ 2లో కెప్టెన్ రియాన్ పరాగ్ ఏ విధంగా రన్స్ ఆడదు కూడా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇంకా తర్వాత తీసుకుంటే ధ్రువ్ జురేల్ ఉన్నాడు. సో ధ్రువ్ జురేల్ కూడా అతను కూడా గత సీజన్స్లో చాలా బెటర్ ఆడిచిండు. ఇక తర్వాత తీసుకుంటే షిమ్రాన్ హెట్మేర్ రీసెంట్ T20 వరల్డ్ కప్లో మనం చూసినాం కదా ఎలాంటి ఫామ్లో ఉన్నాడు అనేది. బట్ అక్కడ నెంబర్ 3లో వచ్చిండు. మరి ఇక్కడ నెంబర్ 3 వస్తే గిట్ట టాప్ 3 మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు కాబట్టి మరి ఇక్కడ ఏ పొజిషన్లో వస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. బట్ ఎక్కడ వచ్చినా కానీ రీసెంట్ వరల్డ్ కప్లో మాత్రం చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తీసుకుంటే జడేజా మెయిన్గా చూసుకుంటే ఓవర్ ది ఇయర్స్ చెన్నై సూపర్ కింగ్స్కి అయితే ఆడిండు. ఎన్నో క్రూషల్ మ్యాచెస్ అయితే గెలిపించిండు. మరి ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్కి ఎగ్నెస్ట్గా ఎలాంటి పర్ఫామ్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక బౌలింగ్లో చూసుకుంటే జో ఫ్రాడ్చరు రిథంలో ఉంటే మాత్రం తనని పిక్ చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. రీసెంట్ వరల్డ్ కప్లో కొన్ని మ్యాచెస్లో రన్స్ ఇచ్చిండు, కొన్ని మ్యాచెస్లో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. మరి ఇక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక సందీప్ శర్మ కూడా గత సీజన్స్లో చూసుకుంటే చాలా బెటర్ ఆడిచిండు. న్యూ బాల్తో వికెట్ తీసిండు, మిడిల్ ఓవర్స్లో వికెట్ తీసిండు, డెప్త్లో కూడా చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఇక తర్వాత తీసుకుంటే మెయిన్గా రవి బిష్ణోయ్ గత సీజన్లో చూసుకుంటే ఎల్ఏజీకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే వేసిండు. బట్ అంతకన్నా ముందు సీజన్స్లో చూసుకుంటే చాలా బెటర్ బౌలింగ్ అయితే వేసిండు. ఆ మిడిల్ ఓవర్స్లో క్రూషల్గా మారిండు, ఈజీగా వికెట్లు అయితే తీసిండు. మరి ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఆ మిడిల్ ఓవర్స్లో జడేజా అండ్ రవి బిష్ణోయ్ గిట్ట క్లిక్ అయితే మాత్రం చాలా డెడ్లీ అయితే ఉంటుంది వీళ్ళ స్పిన్ అటాక్ అనేది. ఇక ఫైనల్గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లైన్ అక్కడ మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో షిమ్రాన్ హెట్మేర్, 4లో రియాన్ పారాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురేల్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో దాషన్ షానకా, 8లో జోఫ్రా ఆర్చర్, 9లో సందీప్ శర్మ, నెంబర్ 10లో రవి బిష్ణోయ్, నెంబర్ 11లో నాంద్ర బర్గర్, ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దూబే 6, సుశాంత్ మిశ్రా 6, తుషార్ దేశపాండే. వీళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చెన్నై సూపర్ కింగ్స్తో కంపేర్ చేస్తే గిట్ట ఆర్ఆర్ కొంచెం బెటర్గా కనబడుతుంది. బట్ ఏ టీం కూడా తక్కువ అంచనా రాదు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెంచండి. ఏ టీం గెలిచేది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్స్ అయితే మెంచండి.